వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. కడియం కావ్య విజయంతో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు. పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటాం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గో ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28వ తేదీన జరిగిన విషయం విదితమే. దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు. మృతుడి సోదరుడైన గోప్ శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానుకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానుకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మధ్యల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని, అటు విషయంలో పలుమార్లు వారిరువురికి పంచాయతీ జరిగిందని, అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మధ్యల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేణి రమేష్, గాజు శంకర్లు ఉన్నారని, అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తలెత్తాయని అన్నారు. గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజు శంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని, దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు. గత నెల 28వ తేదీన పచ్చునూరు గ్రామంలో వెతకగా ఉదయం 5:30 ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని, అతని ఆచూకీ తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గర్రపల్లి గ్రామ శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు. ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. మందమర్రి మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ విజయానికి పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలతో స్వీట్లతో మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్, గుడ్ల రమేష్ ఆధ్వర్యంలో మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి గడ్డం వంశీకృష్ణ సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు.
పార్లమెంట్ ఎలక్షన్ లో వంశీకృష్ణ గారు 1,32,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాసులు అభిమానులు మా కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఈ విజయోత్సవాన్ని ఈ మందమరి మార్కెట్లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని ఇంత ముద్దుగా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజానీకాలందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించి వంశీబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి అనక పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల ఐక్యమత్యంతో ఇలా సమాజాన్ని కదిలించి ఇలా చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీబాబుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విజయోత్సవాన్ని మనం ఇట్లే కొనసాగిస్తూ మరింత ప్రజలకు దగ్గరమైదాము, మరింత కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోదాము. అనేక సంక్షేమ పథకాలను కూడా అందరి పేద ప్రజలకు అందేటట్టు, అందరికీ అన్ని ఇళ్లకు పోయేటట్టు మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు, కార్యకర్తలందరికీ కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. जैसे मैंने अभी अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया, उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही है देश में, उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए. फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा. नंबर्स की काफी कम है, ऐसे में क्या टीडीपी जेडीयू अन्य दल है, जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे. चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने. सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे. గుడిపల్లి మండలంలో వైసీపీ ఆగడాలు, ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు. గుత్తర్లపల్లి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు యువరాజుపై దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన వైసీపీ నాయకుడు అశోక్, రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ పార్టీ అధ్యక్షుడు యువరాజ్ కుప్పం ఆసుపత్రికి తరలింపు. ఓటమి తట్టుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు. నువ్వు టీడీపీకి వచ్చేసిన నా కొట్టుకల్లా అని రాయెత్తుకొని పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ మేము మీనింకనే మాకు ఓట్లు తగ్గిపోయింది, ఓట్లు మెక్కుకోలేదు, మీరు ప్రసంగం చేయలేదు కానీ రాయత్వం దబక్తాను సార్. అశోక్ అనే క్యాండిడేట్ నీ అమ్మ మీరు టీడీపీ గెలిచేస్తారని రాయత్వం గుద్దేస్తారు. వైసీపీ వాళ్ళది అరాజకము. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ, కడియం కావ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ ఎలక్షన్లో పాలకుర్తి ప్రజలు 56,883 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పాలకుర్తి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు. కడియం గారిని గెలిపించుకోవటం ఇంత పెద్ద మెజారిటీ తోటి 56,882 ఓట్లతోటి మా పాలకుర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు.
ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, మరి ప్రతి ఒక్క ఓటర్లు, మరి ముఖ్యంగా మహిళలే కాదు, మరి యూత్ కాదు, అందరూ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఆ నమ్మకం ఉంచుకొని మన ఎంపీ డాక్టర్ కావ్య గారిని గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్కి కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి తను క్యాంపెయిన్ చేసిందో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అంతే కష్టపడి చేయడం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని, మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 10,000 మెజారిటీ తోటి, అప్పటికంటే ఇంకా 10,000 ఎక్కువ వచ్చినాయి ఈసారి. మరి 56,888 మెజారిటీ తోటి గెలిపించాలి అని అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ కృషి చేస్తే ఈ గెలుపు అనేది, ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది. మరి అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి కష్టపడి ఇంత మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మరి ఇదే మొమెంటం మరి రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే మొమెంటం, ఇదే హ్యాపీనెస్ తోటి, ఇదే కష్టంతో కూడా మనము లోకల్ ఎలక్షన్, జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యక ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 2,18,000 పై మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకుర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకో 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరూ, మా పాలకుర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా మా పాలకుర్తికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకి మంచిగా ఫండ్స్ ఇస్తారు.
అది కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన నివాసంలో హారతి పట్టి వీరతిలకం దిద్దిన పవన్ కళ్యాణ్ సతీమణి. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించగా దేవరూపల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో దేవరూపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఆనందంతో రంగులు చల్లుకొని కిలోమీటర్ మేర డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ సంబరాలు జరుపుకున్న దేవరూపల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తెలుపుతున్నానని, రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని, త్వరలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కాబోతున్నాడని తెలిపారు. నమ్మకంతో ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దూకుడును, అదేవిధంగా మా యొక్క నాయకురాలి ప్రోత్సాహం ఝాన్సీ రెడ్డి గారి ప్రోత్సాహంతో పాలకుర్తి ప్రజలు మాపై నమ్మకంతో 56,000 మెజార్టీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెట్టి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో మా రాహుల్ గాంధీ అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధినేత వారు భారత్ జోడో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశంలో ఉన్న కులాలను మతాలను ఐక్యత చేసినటువంటి ఘనత మా రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా మా పై నమ్మకం ఉంచి ఇన్ని మెజార్టీగా మాకు మద్దతు పలికినటువంటి రాష్ట్రాలకు, అదేవిధంగా మా కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా రానున్నటువంటి భావి ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీని అతి త్వరలోనే ప్రధానమంత్రిగా చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యులు ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని. ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో.
అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని, ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే, పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్, ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా. ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేంటి ఎలగోట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు, మీకు భరత్కే ఫైట్, టీడీపీకి వైసీపీ పక్కన పెట్టియండి అని. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను. కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300తో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలాగవుతారో చెప్తానన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రిప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు, నేను పుట్టినూరు పెరుగునూరు, 1000 కోట్లు దానం చేసిన నేను. ఇంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కోర్టులో కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు వేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ మొదటి రౌండ్ 80 కోట్లు వచ్చాయి. అది చూసారా రౌండ్లో? ఎవడైనా నమ్ముతాడు ఇది? మణిపూర్ ఘటన 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? మళ్ళా రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009లో ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు కొడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించడంతో కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబు తన కార్యకర్తలను సంబరాల్లో మునిగి తేలారు. అన్నా నువ్వు ఒకటోటి పంచాను. అనండి. ఓకే 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 బాగుంది. ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి తిన్నది ఒక్క నిమిషం ఉండండి. భాస్కర్ బాబాకి ఇచ్చినా ఉన్నాడు. మాట్లాడాడు. పడేది కళ్ళు పడేది గౌడు పడేది అక్కడ ఒక పక్క పెట్టు గౌడు అక్కడ ఒక పెట్టు. ఒక్క నిమిషం ఈయనకు పెట్టు ఈయనకి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, సంవత్సరానికి 3 సిలిండర్లు, చిన్నపిల్లలకు అందరికీ అతడు భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు కలగజేసి అందరికీ మేలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఈ రాష్ట్రానికి సైకిల్ రావాలని ప్రజలు తండ్రులుగా విరివిగా ఓటేసి ఈరోజు లాస్ట్కు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత మన ఏపీ రాష్ట్ర ప్రజలకు వాళ్ళందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. అది చేసిన అన్ని వర్గాల వారికి ఆడపడుచులు అయితేమి, మహిళలు అయితేమి, యువకులు అయితేమి, వృద్ధులు అయితేమి కట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించినారు. అలాగే కొడుమూరు నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ ఏకదాడిగా శాసించినప్పుడు విశ్వవర్ధన్ రెడ్డికి సందర్భంగా మనస్ఫూర్తిగా అతనికి నమస్కృతి తెలియజుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు. ముఖ్యంగా మన ముంగల్పాడు గ్రామ ప్రజలు కూడా అత్యంత మెజార్టీ తెచ్చినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.